భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజనీతిక్ అధ్యక్షుడు వారికి సవినయంగా పత్రాన్ని అందజేశాము. మరి మహేంద్ర ముఖియా గారు అలుపెరగని పోరాటం రైతుల పక్షాన చేస్తున్నారు. మరి రైతులు లేకపోతే ఈ దేశం బాగుపడదని, మరి రైతులు ఉంటేనే మనమందరం బాగుంటామని ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆనాడు స్వతంత్ర సమరయోధులు కొట్లాడి తెచ్చిన రాజ్యాన్ని మరి అందరూ బాగుండాలని తెస్తే ఈరోజు రైతులకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల కోసం ఎప్పుడైనా అలుపెరగని పోరాటం చేయడానికే సిద్ధంగా ఉంటామని మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి నవంబర్ 10-11న జరగబోయే ధర్నాకు జంతర్ మంతర్ వద్దకి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి స్వతంత్ర సమరయోధుల యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా అడ్మినిస్ట్రేషన్ల అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువైంది. అలాంటి నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను తక్షణమే వెంటనే శిక్షిస్తేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడతాయని సవినయంగా విన్నవించుకుంటున్నాను. हमारे कावेरी सत्यनारायण की भाई का बहुत बहुत स्वागत है। और इन लोगों को जो स्वतंत्र की आवश्यकता है देश की स्वतंत्रता के लिए, देश के हित के लिए, जो स्वतंत्रता संग्राम में जो लोग सम्मिलित होते हैं उनके सम्मिलित के लिए भारतीय किसान यूनियन राजनीति में विचार करेंगे।